మెదక్ జిల్లాలో వరుణుడు భీభత్సం సృష్టిస్తున్నాడు. భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా బీపేట చెరువు ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఏ క్షణమైనా కట్టతెగే ప్రమాదం ఉండటంతో జిల్లాలోని 4 గ్రామాలకు ముప్పు పొంచి ఉంది. నిన్నటి నుంచి చెరువుకు బుంగ పూడుస్తున్నా వరద మాత్రం ఆగటం లేదు. ముందు జాగ్రత్తగా నస్కల్, రాంపూర్, సుద్దాలపూర్ అలాగే నందగోకుల్ గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. నస్కల్ గ్రామంలోని రైతు వేదిక, హైస్కూల్లో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అధికారులు. మరోవైపు నస్కల్ గ్రామానికి చేరుకున్నాయి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. మెదక్ జిల్లాలో వరుణుడు భీభత్సం సృష్టిస్తున్నాడు. భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా బీపేట చెరువు ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఏ క్షణమైనా కట్టతెగే ప్రమాదం ఉండటంతో జిల్లాలోని 4 గ్రామాలకు ముప్పు పొంచి ఉంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, మెదక్ జిల్లా అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో మాత్రం వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. అయితే మెదక్ జిల్లా, కామారెడ్డి జిల్లా కూడా పక్క పక్కన ఉండడంతో కామారెడ్డి జిల్లాలో కురిసినటువంటి అతి భారీ వర్షాలకు మాత్రం ఆ వరదంతా కూడా మెదక్ జిల్లాకు ముప్పుగా మారింది. అయితే ఆ కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి బీపేట చెరువు ఏదైతే ఉందో ఆ చెరువు అంతా కూడా పూర్తిగా నిండి చెరువు కట్టపై కూడా వరద నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ చెరువు కట్టలో ఒక చోట బుంగ పడడంతో మాత్రం నిన్న సాయంత్రం నుంచి కూడా ఆ బుంగను పూడ్చడానికి అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇసుక బస్తాలు కావచ్చు, జేసీబీలతో మట్టి తెచ్చి ఆ బుంగను పూడ్చే ప్రయత్నం చేస్తున్నా బుంగ ఎంతకి కూడా అది బుంగ ఎంత పూడుస్తున్నా అది పూడ్చకపోవడంతో మాత్రం అక్కడి నుంచి ఇంకా వరద నీరు ఉపికి వస్తుంది. దీంతో ముందు జాగ్రత్తగా అధికారులు మాత్రం ఏ క్షణమైనా కట్టతెగే ప్రమాదం ఉందని చెప్పి గ్రహించి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి 4 గ్రామాలు ఏవైతే ఉన్నాయో నచ్కల్, రాంపూర్, సుద్దాలపూర్, నందగోకుల్ గ్రామాల ప్రజలను మాత్రం వెంటనే సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు. నస్కల్ గ్రామంలోని రైతు వేదిక అలాగే హై స్కూల్లో మాత్రం పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి వారికి భోజన వసతులతో పాటు మంచినీటి వసతి, అదేవిధంగా స్వయంగా అధికారులే వారికి దుప్పట్లు తెచ్చి అక్కడే తాము చెప్పే వరకు ఎవరు కూడా ఇళ్లలోకి వెళ్ళవద్దు, అందరూ కూడా ఇక్కడే ఉండాలి, తమకి కావాల్సినటువంటి వసతులన్నీ కల్పిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ముందు జాగ్రత్తగా కూడా ఏదన్నా కట్టతెగి వరద భారీగా వస్తే కనుక ఆ గ్రామస్తులను రక్షించేందుకు అక్కడ నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ కావచ్చు, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు అక్కడికి చేరుకొని గ్రామంలోనే గస్తీగాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఈ 4 గ్రామాల ప్రజలు మాత్రం బిక్కుమంటూ గడుపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో, బీపేట చెరువు కట్ట తెగితే ఆ వరద ఎక్కడి వరకు వస్తుందన్న దానిపై కూడా అధికారులు అంచనాకు వస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి గ్రామస్తులు ఉన్నటువంటి రైతు వేదిక వరకు కూడా వరద వస్తే కనుక వెంటనే అక్కడ ఉన్నటువంటి వారిని ఎక్కడికి తరలించడం దానిపై కూడా అధికారులతో వారు మంతనాలు జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.